ముద్రగడ పద్మనాభం గారు రాసే లేఖల్లో ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆలోచన చేసి సాధ్యాసాధ్యాలకు ఒక కమిటీ వేసి ఆ సాధ్యాసాధ్యాల పైన ఆయనతో చర్చించి డైరెక్ట్ గా ఆయన్ని పిలిస్తే బాగుంటుందని ఆ రోజున అధిష్టానానికి తెలియజేయటం కూడా జరిగింది. కానీ కొంతమంది మన నాయకులే పద్మనాభం గారు ఆయన ప్రయోజనాల కోసం చేస్తా ఉన్నారు, ఆయనకేమీ అంత పట్టు లేదు కమ్యూనిటీలో అని చెప్పి ఆయన్ని ఇగ్నోర్ చేయమని చెప్పారు. తుని సభ జరిగింది. తుని సభ ఎలా జరిగిందో ఏం జరిగిందో మనందరం చూసాం. తర్వాత ఆయన గ్రామ స్థాయి వరకు ఆ ఉద్యమాన్ని తీసుకెళ్లాడు. కంచాలు కొట్టండి అని పిలుపునిస్తే మొత్తం రాష్ట్రంలో కాపు కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి కంచాలు కొట్టినాయి. అలాగే నిరసనల ద్వారా, శాంతియుత నిరసనల ద్వారా కాపు హక్కుల కోసం పోరాడండి ఆయన పిలుపునిస్తే అన్ని చోట్ల కూడా ఆయన పిలుపు మేరకు రాష్ట్రంలో కాపు కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి శాంతియుత నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు కూర్చున్నారు. దాని ప్రభావం ఆయన లెటర్ని ఏదైతే ప్రభుత్వాలకి తప్పుడు సమాచారం ఇచ్చారో ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం.